నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవ్రతమూర్తయే నమో నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వల్లభ గణపతి జ్యోతిష్యాలయం నుండి 2026-2027 సంవత్సరం రాబోయేటువంటి ఉగాది పర్వదిన సంవత్సరంలో పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితములను ముందుగా అందరికీ తెలియచేయడానికి వీడియోని చేస్తున్నాం. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవ్రతమూర్తయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ వీడియోని మొదలు పెడుతున్నాం. బాలార్కకోటి జ్యుతిప ప్రమేయం బాలేందురేఖా కలితోత్తమాంగం బ్రహ్మద్విరేఫావృత గండభాగం భజే భవానీతనయం గణేశం. మామూలుగా మనకి 4 యుగములు ఉంటాయి. ఆ యుగములలో ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగములలో 3 యుగములు సంపూర్ణంగా కూడా గడిచిపోయాయి. ఇప్పుడు నడుస్తూ ఉన్నది కలియుగం. ఆ కలియుగంలో ప్రస్తుతం మనకి 5127 అబ్దములు గడిచినాయి. తదనంతరం శ్రీ శంకరాచార్య స్వామి వారి యొక్క అబ్దములు 2098. అనంతరం విక్రమార్కుడి యొక్క శకాబ్దములు 2083. అనంతరం శాలివాహన శకాబ్దములు 1948. శ్రీ రామానుజాచార్య స్వామి వారి యొక్క అబ్దములు 1009. శ్రీ మధ్వాచార్య అబ్దములు 910. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణాబ్దములు 12. తెలంగాణ రాష్ట్ర అవతరణాబ్దములు 12. మన భారతదేశపు యొక్క స్వాతంత్ర్య అబ్దములు 79. ప్రస్తుతం నడుస్తూ ఉన్నది ఇంగ్లీషు ప్రకారం 2027, 2026, 2027 సంవత్సరం నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈ సంవత్సరం యొక్క రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు, మరియు రాత్రి యందు రవి ఆర్ద్రా ప్రవేశం సుభిక్షము, సమస్త జీవరాశులు సుఖిస్తాయి కూడా. పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాత్ బహిష్కర్త అయినటువంటి వాడు కూడా శ్రీకృష్ణుడే ఒకటిచే. సుభిక్షము, దేశములలో సుభిక్షము, సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సమస్త సుభిక్ష క్షేమ ఆయురారోగ్యాలు కలుగుతాయి. మొత్తము 4 తూముల వర్షాలు కురుస్తాయి. సముద్రమునందు 7 భాగములు మరియు పర్వతముల యందు 9 భాగాలు, భూమి యందు 4 భాగాలు కురుస్తాయి. సస్యానుకూల వర్షములు కురుస్తాయి. తెల్లని ధాన్యములు బాగా పండుతాయి, అలాగే ఫలిస్తాయి. 16 వీసములకు 9 వీసములకు పంట చేతికందుతుంది. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షములు కురుస్తాయి. కర్తరి నిర్ణయం ఈ సంవత్సరంలో, అలాగే ఈ సంవత్సరం యొక్క కర్తరి 4వ తారీఖు 5వ నెల 2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 దొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యలో 11వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 దిశకర్తరి ప్రారంభమవుతుంది. 29/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:12 కర్తరి త్యాగమవుతుంది. అంటే కర్తరి ఆ సమయానికి అయిపోతుంది. అనంతరం అలాగే ఈ సంవత్సరం మూఢమి ఎప్పుడు వస్తుంది అంటే ఆషాఢ శుద్ధ విద్య బుధవారం రాత్రి
2 గంటల 40 నిమిషాలకు పశ్చాదస్థ గురువు సమయం ఆసన్నమై మౌఢ్యమి ప్రారంభమవుతుంది. 15/7/2026 సంవత్సరం 15వ తారీఖు 7వ నెల 2026 ఆషాఢ శుద్ధ విద్య బుధవారం రాత్రి 2 గంటల 44 నిమిషాలకు పశ్చాదస్తమిత గురుమూఢమి ఆరంభమవుతుంది. 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7 గంటల 29 నిమిషములకు ప్రాగుదిత గురుమౌఢ్యమి త్యాగమవుతుంది. అంటే ఆ సమయానికి 12/8/2026 గురుమౌఢమి అయిపోతుంది. తరువాత 19/10/2026 ఆశ్వీజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం ఉదయం 8 గంటల 14 నిమిషాలకు పశ్చాత్తస్థమిత శుక్రమూఢమి ప్రారంభమవుతుంది. 29/10/2026 ఆశ్వీజ బహుళ చతుర్థి గురువారం ఉదయం 9 గంటల 41 నిమిషములకు ప్రాగుదిత శుక్రమౌఢ్యం త్యాగమవుతుంది. అంటే ఆ సమయానికి శుక్రమూఢమే అయిపోతుంది. ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నది పుష్కర నిర్ణయం చేయబడింది. అందులో ఈ సంవత్సరం మనకి యమునా నది పుష్కరం నిర్ణయం చేయడం జరిగినది. ఇప్పుడు 2వ తారీఖు 6వ నెల 2026 మంగళవారం నుండి 13/6/2026 శనివారం వరకు యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. 1వ తారీఖు 6వ నెల 2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1 గంట 50 నిమిషములకు దేవగురుడు బృహస్పతి కర్కాటక రాశి యందు ప్రవేశము చేసి ఆ తరువాత సమయము రాత్రి యందు ఆ ప్రవేశం జరిగినటువంటి సమయము రాత్రి ఒకటి వలన మరుసటి దినము 2వ తేదీ మంగళవారం నుండి మాతృశ్రీ యమునా నది పుష్కరములు ఆరంభమవుతాయి. పుష్కరమనగా పునీత కర్మ. ఇది 12 దినసాధ్యము కూడా చేత యమునా నదీ తీరమున జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ 12 రోజులలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జపదాన తర్పణ పిండ ప్రదానాలు చేయుట ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే వారి యొక్క పితృదేవతలు ఈ యొక్క పిండ ప్రదానాలు చేయడం వల్ల సంతృప్తి చెంది ఈ పిండ ప్రదానాలు చేసినటువంటి వారికి వంశవృద్ధి కలుగ చేస్తారని తెలియచేయుచున్నది. యమునా నది హిమాలయాలలో యమునోత్రి అనే స్థానములలో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాలలో ప్రవేశించి గంగానది మరియు అంతర్వాహిన్యకు సరస్వతితో కలిసి ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమమునందు ఏర్పడుచున్నది. యమునా నది జీవనది, అతి పవిత్రమైనది. మరియు ఇది శ్రీమద్భాగవతమునందు శ్రీ శుక యోగీంద్రుల వారు నైమిషారణ్యంలో మహర్షులకు వివరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుని ఆ పుణ్యకథలను వినుటకు అన్ని నదులలోనూ మొట్టమొదటిగా యమున నదిని ఆ పురాణస్థలికి తీసుకువచ్చినట్లుగా పురాణములలో కూడా చెప్పబడినది. అలా భాగవతోత్తములు విదితమై భాగవతోత్తముల ద్వారా ఇలా యమునా నది గురించి తెలియబడి ఉన్నది. కావున అంతటి పవిత్రమైన నదిగా ఈ యొక్క యమునా నదిని భావన చేస్తారు. కావున యమునా నది యొక్క పుష్కరములలో మీ యొక్క తల్లిదండ్రులకు పిండ ప్రదానాది కార్యక్రమములు చేసి వారి యొక్క ఆశీర్వచనములను, పితృదేవతల యొక్క ఆశీర్వచనములను పొంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉగాది పండుగ నిర్ణయం చేయడం జరిగింది. అందులో పరాభవనామ సంవత్సరం యొక్క ఫలములు కూడా మీకు తెలియజేస్తున్నాను. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది దినము 19/3/2026 గురువారం పాడ్యమి ఉదయము 7 గంటల 6 నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషములు అనగా మరుసటి రోజు సూర్యోదయములకు ముందుగా అనగా ఉదయం 7 గంటల 47 నిమిషాలకు పూర్తి అయినది. ఆంధ్రదేశమంతటా సూర్యోదయములకు ప్రతిపత్తు వ్యాప్తి లేనప్పటికీ ఆ రోజే ప్రతిపత్తు అంటే పాడ్యమి ఉన్నది కనుక 2 రోజులను ఏ రోజు అలాగే 5 గంటల 47 నిమిషములకు పూర్తి అయింది. ఆంధ్రదేశం అంతటా కూడా సూర్యోదయమునకు పాడ్యమి వ్యాప్తి లేనప్పటికీ ఆ రోజే పాడ్యమి ఉన్నందువల్ల 2 రోజులలోనూ ఏ రోజు సూర్యోదయమునకు పాడ్యమి ఉందో
దానినే ఉగాది అని. ఓం మనకి జూన్ నుండి కూడా ధరలు తగ్గుముఖం పడతాయి. మొదటి 3 నెలలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాభిష్కర్త శ్రీకృష్ణుడు ఒకటి వలన పశువులు తృణవృత్తిలో వర్ధిల్లుతాయి. అంటే పశువుల యొక్క ప్రాభవం పెరుగుతుంది, వాటి యొక్క వినియోగం పెరుగుతుంది, వాటికి ఎంతో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే వాటి యొక్క ధరలు కూడా తగ్గుతాయి. పాడి పంటలు బాగా పండుతాయి. పంటల యొక్క ప్రాబల్యం కూడా బాగా పెరుగుతుంది. అందరికీ కూడా సుభిక్షం చేకూరుతుంది. ఇప్పుడు వర్ష నిర్ణయం కూడా తెలుసుకుందాం. 4 తూముల వర్షము సంపూర్ణంగా కురుస్తాయి. అలాగే 80 యోజనముల విరివి 100 యోజనముల ఎత్తు కలిగి ఉంటాయి. సముద్రమునందు 7 భాగాలు, పర్వతముల యందు 9 భాగాలు, భూమి యందు 4 భాగాలు కురుస్తాయి. మధ్యమ వర్షములు అంటే మధ్యలో పడేటటువంటి వర్షములు సంపూర్ణంగా కురుస్తాయి. బ్రాహ్మణులకు మరియు పశువులకు మరియు వ్యాపారవేత్తలకు ఎటువంటి కష్ట నష్టములు ఉండవు. సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో జీవించగలిగేటువంటి అవకాశం లభిస్తుంది. అందరూ కూడా సుభిక్షంగా జీవిస్తారు. ఆహార ధాన్యముల కొరత, పాడి పంటలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే అన్ని ధరలు కూడా కొంచెం పెరిగి నిలబడతాయి. కావున అందరూ కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఉంటే వారందరికీ కూడా ఎంతో అన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరం అని పేరు. ఈ పరాభవనామ సంవత్సరమునకు కేతువు అధిపతి. ఈ పరాభవనామ సంవత్సరం మనకి కేతు అధిపతి. తీర్థయాత్రలు చేయుట, గంగానది మొదలైన పవిత్ర నదులలో స్నానములు చేయుట, మతపరమైనటువంటి వేడుకలలో పాల్గొనుట అంటే పూజలు, పునస్కారాలు, ధర్మబద్ధమైనటువంటి పుణ్యకార్యాలలో పాల్గొనుట, మరియు ధర్మము, మోక్ష నియమావళిని ప్రచారం చేయుట, మోక్ష మార్గమును అన్వేషించుట, తన పనులలో ఆలస్యం చేసుకొనుట, మూఢభక్తి, మంత్రతంత్రములు, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతుకారకత్వములు. కాబట్టి కేతు యొక్క గ్రహమును ఆరాధించడం వల్ల అధిదేవత అయినటువంటి చిత్రగుప్తుడు మరియు ప్రతిదేవత అయినటువంటి బ్రహ్మ సహితంగా కేతువుని ఆరాధించడం వల్ల ఆ గ్రహశాంతి కలిగి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలను అందరికీ కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఆ కేతు మహాదేవుడు. అలాగే వృషలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రుడికి మీనరాశి యందు ఉచ్చస్థితి చేత అధికమైన విస్తారమైన భూమి కలిసి రావడం, దేశంలో దాన ధర్మాలు పెరగడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ పాలక వర్గాలు తృట్రుపాటాలు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతారు. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నను క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగును. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా వచ్చి సంపాదించిన ఆస్తి వలన స్వయం సమృద్ధితో తెలివైన నిర్ణయాలు మరియు ఖ్యాతిని పొంది అందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని సుసంపన్నంగా ముందుకు తీసుకువెళ్తారు. యుద్ధాలను ఇష్టపడడం వలన ఇతరులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం మొదలు పెడతారు. అధిక రక్షణ నిల్వలు కలిగి ఉండడం, సంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం, జీవన స్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజకరంగా ఉంటుంది. పర్యాటక విమానయానములు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్లు, వార్తారంగం వారి పనితీరు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్లు, వార్తారంగం వారి పనితీరు నిష్పాక్షికంగా ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగము పరిమితులకు కట్టుబడి పనిచేస్తుంది. ఆక్రమణలను ఉపేక్షించరు. అలాగే పురపాలక సంఘం, పంచాయతీల పనితీరు మెరుగవుతుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలతో ఆశాభావమైన దృక్పథంతో వ్యవహరిస్తారు. పత్రికారంగం వారు కూడా వారి నియమాలను తప్పకుండా సంపూర్ణంగా నిలబెడతారు. అలాగే
గురుడు లగ్నమునందు రాజ్యస్థానం అవ్వడం వల్ల కుజుడు బుధ శుక్ర స్థితి లాభస్థానమును అందు రవి శుక్ర వలన దేహ సౌభాగ్యము పెంపొంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు మరియు రవాణా రంగం వారు రహదారి యొక్క మార్గాలు ఆధునీకరిస్తారు. గురుని ఉచ్చరాశ సంచారం మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకత్వాన్ని అందిస్తారు. ప్రముఖ వ్యక్తులకు అనగా విద్య, శౌర్యము, మంత్రిత్వము నెరుపు ఉన్నటువంటి వారికి, నీతి కుశలతతో వ్యవహరించి వారికి, పరోపకార ధర్మమునకు కట్టుబడిన వారికి ఆకస్మిక రాజ సన్మానములు, గుర్తింపు కలుగుతాయి. అలంకరణ సామాగ్రి కుట్టిన వస్త్రాలు అనగా రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలు గిరాకీకి పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేయడం. సంవత్సరారంభంలో 2 రోజులు ఏప్రిల్ 11, 17 తేదీల మధ్య, ఆగస్టు 11, 13 మధ్య, మార్చి 18, 19 మధ్య చతుర్గ్రహ కూటమి. నవంబర్ 11 నుండి డిసెంబర్ 5 తేదీల మధ్య కుజరాహువుల సమసప్తక సంచారం దేశారిష్టాన్ని సూచిస్తోంది. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5ల మధ్య గురుకేతువుల ఏకరాశి సంచారం చండాల యోగాన్ని సూచిస్తుంది. ఆ కలియుగ వెంకటేశ్వరుడు అని చెప్పబడడం జరుగుతున్నది. 19/3/2026 గురువారం ఉగాది అని దీని అర్థం అన్నమాట. అలాగే పాలకులు, సామంతులు, మాండలీకులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను నానా విధాలుగా పీడిస్తారు. ఆకలి బాధలు అధికమవుతాయి. రాజులు పరస్పరము ఒకరినొకరు కలహించుకొని పరాభవను పొందుతారు. అప్రధాన్యములు బాగా ఫలిస్తాయి. అలాగే శ్రీ గురుడి యొక్క ఉదయాబ్ద ఫలము. గురువుదయం పౌష్య అబ్దముగుట వలన మొదటి 3 మాసముల యందు అస్వస్థత అంటే మార్చ్, ఏప్రిల్, మే నెలలలో మాసములందు అస్వస్థత, ఆకలి బాధలు, ఆహార ధాన్యముల కొరత, ధరలు పెరుగుట ఉంటాయి. తదు అనంతరం సుభిక్ష, క్షేమ, ఆయురారోగ్యములు కలుగుతాయి. పాలకులు కలహించుట మాని మైత్రీ స్వభావమును మెండుగా కలిగి అందరికీ కూడా న్యాయాన్ని, ధర్మాన్ని ప్రబోధిస్తారు. అలాగే ధాన్యాలకు ధరలకు కూడా 1కి 3 రెట్లు ధరలు పెరుగుతాయి. అలాగే అధిక జ్యేష్ఠ ఫలము. పాలకుల వలన ప్రజలకు భయము, చోర అగ్ని భయము, నెయ్యి, నూనెలు, ఆహార ధాన్యముల ధరలు కొంచెం పెరిగి నిలబడతాయి. సస్యములకు కొంత పీడ కలుగక మానదు. ఇప్పుడు మేష సంక్రమణ ఫలము తెలియజేసుకుందాం. చైత్రబహుళ ద్వాదశి మంగళవారం శతతారా నక్షత్రయుక్త మిథున లగ్నమునందు రవి మేషరాశి ఎందు ప్రవేశం జరుగుట వలన పగటి ఎందు మేష సంక్రమణము ప్రవేశించడం వలన పాలకులు, ప్రజలు అనేక విధములుగా సంతోషంగా ఉంటారు. పూర్వాహ్నం కాలమందు అంటే పగటి పూట అగుడచే అగ్నిభయం, దుర్మార్గులు ప్రబలుట, కలహములు సంభవించుట జరుగుతాయి. ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి. అగ్ని స్ఫోటకాది భయములు, పాలకుల మధ్య ఘర్షణలు సంభవిస్తాయి. ఇప్పుడు రవి యొక్క ఆర్ద్రా ప్రవేశం అంటే రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం ఫలం ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. నిజజ్యేష్ఠ శుద్ధ నవమి సోమవారం రాత్రి 8:58 రవి ఆర్ద్రా ప్రవేశం. సుభిక్షం, సమస్త జీవరాశులు కూడా సుఖిస్తారు. నిర్జల రాశిలో చంద్రుడి సంచారం సామాన్యం. తిథి ఫలము ఈతిపాతలు. వారము సోమవారం. ఫలము సుభిక్షము, సస్యవృద్ధి. సోమవారం పోవడం వల్ల ఫలము సుభిక్షము, సస్యవృద్ధి పొందుతాయి. అలాగే పాడి పంటల సమృద్ధి వలన ధరలు అదుపులో ఉంటాయి. నక్షత్రము హస్త అవ్వడం వల్ల ఫలము సర్వసౌఖ్యము, సమస్త ప్రాణికోటి సుఖించుట ఉంటుంది. అలాగే వరీయాన్ యోగ ఫలము అల్పవృష్టి, లగ్న ఫలము సువృష్టి, భరణ్యాది చంద్రమండల ఫలములు అల్పవృష్టి. మొత్తం మీద సుభిక్షము, ప్రజాసుఖము, సస్యానువృష్టి జనవరి నుండే మొదలై అంటే 2026 జనవరి నుండే మొదలై నిజజ్యేష్ఠ మాసం నుంచి కూడా మెండుగా ఉండి సంవత్సరం అంతా కూడా సువృష్టితో ధర్మబద్ధంగా ప్రజల యొక్క సుఖములు, కష్ట నష్టములను పాలకులు తెలుసుకొని నడుచుకుంటారు. అలాగే మనకి పశుపాలక వర్ష
ఆఢక నిర్ణయం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు పశుపాలకుడు శ్రీకృష్ణుడు. పశువుల వృద్ధి సుభిక్షం, పంటలు బాగా ఫలిస్తాయి, ధాన్యాదుల యొక్క ధరలు తగ్గుతాయి, పశువులకు నీరు గడ్డి సమృద్ధిగా లభిస్తాయి, ప్రజలకు పాడి పంటల సమృద్ధి ధనధాన్య సంపదలు కలుగుతాయి. గోవుల పాలను గోవులు వాటి యొక్క పాలను సమృద్ధిగా ఇస్తాయి. పాడి పంటల యొక్క సమృద్ధి ప్రాణకోటి అంతా కూడా రోగవర్జితులై అంటే ఆయురారోగ్యాలతో సుఖముగా క్షేమముగా ఉంటారు. ధరలు మధ్యమంగా ఉంటాయి. మధ్యలో నిజజ్యేష్ఠ మాసం మధ్యలో అంటే ఆ కలియుగ వెంకటేశ్వరుడు అందరి యొక్క కష్ట నష్టాల నుండి బయటపడి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తారని కోరుకుంటూ ఈ యొక్క సంవత్సర ఫలితాన్ని శ్రీ వల్లభ గణపతి ఆశీర్వచనంతో మీ అందరికీ కూడా అందచేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం వల్లభ గణపతి జ్యోతిష్యాలయం దగ్గరికి రావాలనుకున్న వారు పైన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ మరియు విజిటింగ్ కార్డుని సంప్రదించవచ్చు. అందరికీ నమస్కారం, జై హింద్. అందరికీ నమస్కారం, జై హింద్.